ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 98వ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కర్రి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసి 98వ వార్డు పరిధిలోని పంచగ్రామాల భూ సమస్యపై వినతి పత్రం సమర్పించారు. భూ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి ఇప్పటికే సుమారు 70% మేర ప్రక్రియ పూర్తయిందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని కర్రి స్వామి తెలిపారు. మిగిలిన ప్రక్రియను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని జగన్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం 98వ వార్డు ప్రజల తరపున తమ పోరాటం కొనసాగుతుందని కర్రి స్వామి స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. మరి మాజీ మంత్రివర్యులు మత్స్యకారకులకు చెందిన సిద్దిర అప్పలరాజు గారిని అక్రమ అరెస్టును మరి దాన్ని పరామర్శించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎయిర్పోర్ట్ నుంచి సింహాచలం మీదుగా వారు వెళ్లారు. వాళ్ళకి మరి 98వ వార్డు తరఫున వారికి ఘనస్వాగతం ఇక్కడ మేము పలికాము. ఆ సందర్భంగా మరి ఏదైతే ఇక్కడ ప్రజలందరూ కూడా గత 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారో ఈ పంచగ్రామాల భూ సమస్య ఇష్యూ గురించి కూడా ఆయనతో నేను ప్రస్తావించాను. ఆయన ఏమన్నారంటే, మనం గత ప్రభుత్వంలో ఆల్రెడీ సబ్స్టిట్యూట్ ల్యాండ్ 1910 ఎకరాలు మనము విలువైన భూమిని దేవస్థానంకి ఇవ్వడానికి మనం ఆల్రెడీ సబ్మిట్ చేశాము. ఈ లోపు ఈ కోర్టు వ్యవహారాల వల్ల ఇది జాప్యం జరిగింది. ఇంకా ల్యాండ్ వారికి మార్కెట్ వాల్యూ సాగిపోతే దేవస్థానం వారికి ల్యాండ్ ఇచ్చి ఈ సమస్యని మనం ఈసారి ఎలాగైనా సరే మనం అధికారంలోకి వస్తాము. ఈ సమస్యని మరి తప్పనిసరిగా మనం చేద్దామని చెప్పాం. అదే కూడా నేను 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సుమారుగా 2 లక్షల మంది బాధితులు ఉన్నారని కూడా ఆయన చెప్పాను. ఆయన తప్పనిసరిగా ఈసారి మనం చేద్దామని చెప్పి మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.